నమస్తే అన్న అందరికీ. నేను ఒక లారీ డ్రైవర్ని. ఇవాళ హైదరాబాదులో నైటు అన్లోడ్కి పోతే ఏం జరిగిందంటే అమ్మాయిలు వాళ్ళకి కరెక్ట్ అడ్రస్ తెలియలేదు, పార్టీ కరెక్ట్ అడ్రస్ చెప్పలేదు. అయితే తెల్లవారుజామున 6 అప్పుడు టైం అయిపోతుందని బయటకు వచ్చిన. సేల్స్ ఆఫీసర్ వచ్చి పార్టీకి ఫోన్ చేసిన, నువ్వు ఇప్పుడు రా బాబు అన్నాడు. ఇప్పుడు నేను పోతే మా కంపెనీ వాళ్ళు సార్ ఫోటో తీస్తే రూపాయి కూడా పెట్టుకోరని చెప్పితే ఆయన వినలేదు. సరేలే అని మా కంపెనీకి ఫోన్ చేస్తే మేము మాట్లాడుతాంలే అన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. లాస్ట్కి చివరికి వచ్చినాక పార్టీ ఏం చేసిందంటే, ఇలా నా వ్యాపారం పోయింది బాబు, నాకు నీ సిమెంట్ అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, 4 రోజుల దాకా బండి దిగుమతి కాదు అని అన్నాడు. మా సార్లకు ఫోన్ చేస్తే మా సార్లు కూడా ఏం పట్టించుకోలేదు. సార్ ఒక డ్రైవర్కి ఇచ్చే జీతం 550 రూపాయలు. ఈ కంపెనీలో 550 రూపాయలు జీతం, రోజుకి 550 రూపాయలు. ఫ్యాక్టరీ కాడ 3 రోజులు, అన్లోడింగ్ పాయింట్లో 3 రోజులు పండుకుంటే ఏ డ్రైవర్కైనా పెళ్ళం పిల్లగాళ్ళు లేనిది ఎవడు లేడు. అట్లా ఇస్తే ఎవరికైనా అట్లా పండుకుంటే ఆ 3 రోజులు, ఆడ 3 రోజులు, ఈడ 3 రోజులు, అన్లోడింగ్ పాయింట్ 2 రోజులు, వారం రోజులు పోతే వాని పెళ్ళం పిల్లగాళ్ళు ఏం తినాలి, ఏం బతకాలి? ఒక 250 కట్టలు వాని బేరం పోయినందుకు నన్ను ఏమన్నాడంటే, నీకు బండి 4 రోజుల దాకా దిగుమతి కాదు అని అన్నాడు. డ్రైవర్ అనేవాడు ఎలా బతకాలి? కనీసం ఒక తాపీ మేస్త్రికున్న విలువ కూడా లేదు ఈ సమాజంలో డ్రైవర్కి. అది ఎగ్జాక్ట్లీగా చెప్తున్నా. అది డ్రైవర్ జీవితం చేసే బదులు ఏదో చేతనైన పని చేసుకుంటూ, లేకుంటే అడుక్కుంటూ బతికిన జీవితం, కాగితాలు ఏరుకొని బతికే జీవితమే బాగుంది. రేపు కాగితాలు లేకుండా పాతినో ఏదో ఒకటి ఏదో పని చేసుకొని బతికే జీవితం బాగుంది. లారీ డ్రైవర్ జీవితం ఎట్లా ఉందంటే, ఇప్పుడు సముద్రం మీద అలలు వస్తాయి, అలల టైపు, ఒక నీటి మీద బుడగల టైపు లారీ డ్రైవర్ జీవితం అలాగుంది. ఇలా రేపు సమాజంలో ఒక లారీ డ్రైవర్ అంటే విలువ లేదు ఎవరికైనా. జై భారత్, జై ఇండియా.